దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. మీనరాశి జనవరి 13 సోమవారంన దిన ఫలితాలు. ఈరోజు 100% జరగబోయేది ఇదే. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి. వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు మీరు ఆశామోహితులై ఉంటారు. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. మీకు సరే గారాబం చేసుకోవడానికి, పట్టించుకోవడానికి, మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్ప రోజు. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్ ఎప్పుడైనా రుచి చూశారా? మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చవి చూపిస్తుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక కళ ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అలాగే ఒక టెన్షన్ నిండిన రోజుగా ఇది మీకు ఉండబోతుంది. మీకు మీ శ్రీమతికి మధ్యన ఖచ్చితంగా విశ్వాసరాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రెయిన్ చేయడానికి దారితీస్తుంది. మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసి హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి. ఎవరైతే ధనాన్ని జోదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. మానవులు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. అలా మీ యొక్క సమయం, నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీద ఉందని మీ భాగస్వామ్యం ఈరోజు మీకు తెలియచెప్పనున్నారు. ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడని రివార్డులను తెస్తుంది. ముఖ్యం లేని పనులు, అనవసరం లేని పనులు మళ్లీ మళ్లీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకుని మీ జీవిత భాగస్వామి ఈ రోజు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికి తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమమైన రోజు కాబోతుంది. ప్రేమ తాలూకు శిశులైన పార్వస్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. అయ్యే విధంగా మంచి చెడ్డలను ఆలోచించి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా పోటీలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కాబట్టి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీ సహోద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను అయితే పొందుకుంటారు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మీ మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు చేస్తుంది. ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తి అనేది పొందగలుగుతారు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు కలవారితో చేతులు కలపండి. ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గాని, కుటుంబ సభ్యులతో గాని, మీ ప్రియమైన వారితో గాని గడిపితే మీకు మానసికంగా కొంత ప్రశాంతత అనేది దొరుకుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.